పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? సీనియర్ ఐపీఎస్ అధికారి అట్లాగే గత ప్రభుత్వంలో చీఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంటే గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన దాదాపుగా 2 నెలల నుంచి కూడా అతను జైల్లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం ఫస్ట్ కేసు వచ్చేసరికి ముంబై నటి జపానీ కేసు కాగా, రెండవది ఏపీపీఎస్సీ అవకతవకకు సంబంధించి దీనికి సంబంధించి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో అతను విజయవాడ జిల్లా జైలుగా ఉండడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేనట్లు గమనించినటువంటి జిల్లా జైలు అధికారులు అతన్ని హాస్పిటల్లో ఎప్పటికప్పుడు వైద్యం చేపిస్తూనే ఉన్నారు. అయితే అతని హై బీపీ ఎక్కువ ఉండడం వల్ల సమస్య హై బీపీ సమస్య ఎక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకి కొంచెం హెల్త్ అస్వస్థత గురి కావడంతో అతన్ని ఇమీడియట్ గా పోలీస్ వాహనాల్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతానికి అంత ప్రమాదం లేదు, నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలుస్తా ఉంది. తర్వాత వైద్య పరీక్ష అనంతరం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా అతను గతంలో కూడా అంటే లోపల అతను జైలు అంటే లోపల అతను రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం అక్కడ అంటే టాబ్లెట్స్ అంటే డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనలు పాటించకపోవడంతో పాటు అట్లాగే అతను మెడిసిన్ వాడట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తా ఉంది. అతను మెడిసిన్ ఎందుకు వాడట్లేదు అనే దాని మీద గతంలో కూడా 2-3 సార్లు అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జిల్లా జైలు అధికారులు అతన్నే హాస్పిటల్లో చూపించడం జరిగింది. అప్పట్లో కూడా సేమ్ ఇష్యూతో అతను ఆరోగ్య సమస్యతో అతను బాధపడడం జరిగింది. మళ్ళీ అదే ఆరోగ్య సమస్య అతనికి ఇబ్బందులు రావడం వల్ల ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరి కాసేపట్లో వైద్యులు మొత్తం కూడా అతని ఆరోగ్యంతో పిఎస్ఆర్ ఆంజనేయుల ఆరోగ్యంతో పూర్తిగా అతను వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం మళ్ళీ జిల్లా జైలుకి తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.